కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ఇసుక తవ్వకాలు రేవంత్ రెడ్డి సర్కార్కు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. ఆదాయమే లక్ష్యంగా నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ సర్కార్ ఇష్టారాజ్యంగా చేసిన తప్పిదాలు కాంగ్రెస్ సర్కార్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. మానేరు నదిలో ఇసుక తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్పై భారం పడేలా ఉన్నట్టుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిలో గత సర్కార్ విచ్చలవిడి తవ్వకాలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిలో కేసీఆర్ సర్కార్ 40 ఇసుక రీచ్లను ఏర్పాటు చేసింది. చెక్ డ్యాంల నిర్మాణం చేపడుతున్నందున ఇసుకను 2 మీటర్ల వరకు తోడాలి. అందుకే ఇసుక తవ్వకాలకు అడ్డగోల అనుమతులిచ్చింది. అయితే పర్యావరణ అనుమతులు పొందకుండానే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 25 ఇసుక రీచ్లను గుర్తించి వీటి ద్వారా 1,33,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేందుకు 2022 జనవరి 11న టీఎస్ఎండీసీ టెండర్లను ఆహ్వానించింది. వాటిలో కొన్నింటిలో అడ్డగోలుగా తవ్వకాలు జరిపారు. దీంతో మానేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను గుర్తించిన స్థానికులు పోరాటాలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మానేరు పరివాహక ప్రాంత వాసులు ఆందోళనలు నిర్వహించారు. అప్పటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మానేరు పరిరక్షణ సమితికి చెందిన ప్రతినిధులు న్యాయ పోరాటానికి దిగారు. రాష్ట్రంలో గనక ఇసుక తీయాలంటే జల్లుమనాలి. అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా రూల్స్కి వ్యతిరేకంగా తీస్తే ఖచ్చితమైన వెంటనే మా స్పందన ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, ఇది రాష్ట్రానికే కాదు దేశానికే గొప్ప తీర్పు ఇది. సో ఈ రకంగా మనం ఉన్న ఇసుకనైనా కాపాడగలిగినాం. మానేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై పెద్దపల్లి జిల్లాకు చెందిన నేతలు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, అంబటి కరుణాకర్ రెడ్డి, సదాశివరెడ్డి కలిసి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు పర్యావరణ అనుమతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. మానేరు నదిలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరించింది. ఈ తప్పిదాల ఫలితంగా రేవంత్ రెడ్డి సర్కార్ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇరిగేషన్, మైనింగ్ విభాగాలకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై సౌత్ బెంచ్ 50 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ సొమ్మును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ పర్యావరణను రక్షించాల్సిన వాళ్ళే వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి తర్వాత దాన్ని నష్టపరిచి ఈ ప్రాంతాన్ని ఈ విధంగా నష్టపరిచినందుకు మేము మాత్రం అసంతృప్తితోనే ఉన్నాము. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే దీనికి బాధ్యులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఎవరెవరైతే ఇందులో దీన్ని ఈ అక్రమానికి తోడ్పడ్డారో వాళ్ళందరి మీద కూడా మేము దృష్టి పెట్టినాం. 50 లక్షల క్యూబిక్ మీటర్లు అదనంగా తవ్వకాలు జరిపి 100 కోట్ల రూపాయలను ఇసుక మాఫియా వెనకేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక నుంచైనా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలని కోరుతున్నారు.